శర్మ గారు, శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారు శృంగేరి పీఠానికి ఈశ్వర వరప్రసాదం కదా, మరి ఆ జగద్గురువుల గురించి కూడా మా ప్రేక్షకులకి తెలియజేయండి. ఈ సమయంలో ఎవరైనా కాపాడగలరు ఈ కలి నుంచి అంటే శృంగేరి జగద్గురువులు మాత్రమే కాపాడగలరు. ఎలాంటి పరిస్థితి అయ్యా అంటే భారతీ తీర్థస్వామి వారికి ప్రస్తుతం ఉన్న కాలానికి ఇప్పుడే గురువు గారు చెప్పారు, 90ల్లో పడవల్లో ఇటు నుంచి అటు వెళ్తూ ఉండేవారు. చంద్రశేఖర భారతీ స్వామి వారు శృంగేరిలో అన్నం అమ్ముకుండే పరిస్థితి వచ్చిందా అని నది దాటి అవతలకు వెళ్లి అక్కడ తపస్సు చేసుకోవడం ఆరంభించారు. అంటే ఇక్కడ ఆ అన్నం అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది బయట రోడ్ల మీద అక్కడ ఒకటే ఒక కొట్టు వచ్చిందట, వెళ్ళిపోయారు. అప్పుడు అభినవ విద్యాతీర్థస్వామి వారు వచ్చి అక్కడ ఉండడానికి అవసరమైన కట్టడాలు దాని ఏర్పాట్లు చూస్తే, ఆ తర్వాత భారతీ తీర్థస్వామి వారు మళ్ళీ ఇది అది కలపడానికి ఒక వారధిని కట్టి, అంటే సగము అటు సగము ఇటు, అంటే పడవలో కొంతకాలం వారధిలో పూర్తి వారధిగా ఉద్భవించినటువంటి వారు, అంటే వారధి ఇటు నుంచి అటు ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి వారు, జగద్గురువుల యొక్క తపస్సుని పరిపూర్ణంగా అందిపుచ్చుకున్నటువంటి వారు విధుశేఖర భారతీ స్వామి వారు. విద్యారణ్య స్వామి వారు ఆ రోజు ఎంత పని చేశారో అంత పని ఇవాళ చేయగలిగినటువంటి వారు ఎవరైనా భూమండలం మీద ఉన్నారు అంటే విద్యారణ్యులే విధుశేఖర భారతి. మళ్లీ సనాతన వైదిక ధర్మ పరిరక్షణ ఆ స్వామివారి చేతుల మీదుగా నిస్సంకోచంగా పరిపూర్ణంగా జరగబోతోంది, జరుగుతూనే ఉంటుంది. దానికి అవసరమైనటువంటి పునాదులు పడాలి అంటే వారే. అలాంటి విధుశేఖర భారతీ స్వామి వారు ఎంతటి వారు అంటే సాక్షాత్తు శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి వారే చెప్పారు, విద్యా వినయ సంపన్నం. విద్య చాలా అద్భుతమైనటువంటి విద్య, దానితో కూడినటువంటి వినయం, విద్యా వినయ వీతరాగం. అసలు అననుమానాస్పదమైనటువంటి రాగాలన్నిటికీ కూడా దూరంగా ఉండి బ్రహ్మనిష్టలో ఉండేటటువంటి మహాత్ములు, వివేకినం. అలా వీతరాగంతో అక్కడే ఉండిపోతారా? కాదు, వివేకము అనేటటువంటి దాంతో మనందరినీ ఎలా ఆదిశంకర్లు రక్షించారో ఆ విధంగా రక్షించేటటువంటి ఇవాళ ఉన్నటువంటి గురు అవతారం ఏదైనా ఉంటే విధుశేఖర భారతీ స్వామి మహాప్రజ్ఞం. ఆయన మామూలు ఇది కాదు, చాలా గొప్ప ప్రజ్ఞతో కూడినటువంటి వారు. కాబట్టి విద్యా వినయ సంపన్నం, వీతరాగం వివేకినం, వందే వేదాంత తత్వజ్ఞం. ఈ వేదాంతం అనేటటువంటి తత్వము పరిపూర్ణంగా తత్వం అనేటటువంటి అంశములో అందులో నిష్ఠతోటి ఉండి సాక్షాత్తు బ్రహ్మస్వరూపులైనటువంటి ఆయనకి నమస్కరించటము అనేది అది మామూలు విషయం కాదు. అలాంటి విద్యారణ్యుల వారి అవతారానికి ఒకటే గుర్తు చెప్తా అమ్మ. వారు ఎందుకంతటి అంటే, వానలు ఎక్కడ లేకపోతే ఎక్కడికి జగద్గురువు వెళ్తే విధుశేఖర భారతీ స్వామి వారు అక్కడ వానం పడుతుంది. విశేషమైనటువంటి వృష్టి, చక్కగా అద్భుతమైన వృష్టి వస్తుంది. ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే, దీనికి గుర్తు మనకి అష్టమూర్తుల్లో జలమూర్తి పరమేశ్వరుడు కదా. శంకరాచార్యులు వారు కమండలంలో జలాన్ని బంధించి నర్మదా నదిని మళ్ళీ వదిలారు కదా. అలా విధుశేఖర భారతీ స్వామి వారు మధురై వెళ్ళినప్పుడు భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి వారు ఇరువురు అక్కడ ఉన్నప్పుడు, ఎప్పుడో అభినవ విద్యాతీర్థ స్వామి వారి కాలంలో తవ్వినటువంటి బావి ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా ఎండిపోయింది. 10-15 సంవత్సరాలు దాటి ఎండిపోయి పడిపోయింది. అందరూ వచ్చి భారతీ తీర్థ స్వామి వారికి, విధుశేఖర భారతీ స్వామి వారికి చెప్పారు. అప్పుడు విధుశేఖర భారతీ స్వామి వారు వెళ్ళి అక్కడ మంత్రించి ఒక కొబ్బరికాయ ఆ బావిలో కొట్టి అక్షతలు 4 వేసి తిరిగి వారు వచ్చి క్యాంప్ అయి వారు వెళ్లే సమయానికల్లా అన్ని ఏళ్లుగా ఎండిపోయినటువంటి బావి పరిపూర్ణంగా నీళ్లతోటి లేచి ఇట్లా పైకి వచ్చింది. నీళ్లు అట్లా పెవ్వుబికి పైకి లేచి వచ్చినాయట. అందరూ ఆశ్చర్యపోయారు మధురైలో. కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి ఆ అవతార విశేషము విధుశేఖర భారతీ స్వామి. ఎలాంటి వంశమయ్యా పూర్వాశ్రమంలో ఉప్పవారు అంటే, సాక్షాత్తు వాళ్ళ ఇంట్లో దూలాలని ముట్టుకున్నా, ఏది ముట్టుకున్నా ఆ వేదం అనేది అట్లా వినిపిస్తూ ఉంటుంది, వేద ఘోష వినిపిస్తూ ఉంటుంది. అలాంటి వంశములోంచి వచ్చి
జగద్గురువుల దగ్గర భారతీ తీర్థ స్వామి వారి దగ్గర తర్ఫీజై చూశారు. వచ్చినటువంటిది సాక్షాత్తు శంకరపీఠం మీద, అది వారు దర్శించగలరు భారతీ తీర్థ మహాస్వామి వారు. అలా దర్శించి వారి పరమ గురువుల పేరునే, అంటే అంతటి తపస్సుని అక్కడ తీసుకుంటూ మళ్ళీ అంతటి వారు అంతటి తపస్సంపన్నులు అని చెప్పేట్టుగా, అంతటి విరాగి, ఏ విధమైనటువంటి రాగముకి దూరంగా ఉండేటట్టు ఈత రాగం అలాంటి వారు అనేట్టుగా చంద్రుడిలో విధు అనేటటువంటి శబ్దము చంద్రుడికి కూడా వస్తుంది కాబట్టి విధుశేఖరులు, చంద్రశేఖర భారతీయే మళ్ళీ ఇక్కడ విధుశేఖర భారతి అని, ఇలా విధుశేఖరులుగా అంతర్ముఖులై వేదాంత పంచదశిని చెబుతూనే మళ్ళీ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించగలిగినటువంటి విద్యారణ్యులంతటి వారు విధుశేఖర భారతి స్వామివారు. అలాంటి స్వామివారు చిన్న వయసులో, ఇప్పుడు 30 సంవత్సరాల లోపే, ఏది శంకరుడి యొక్క ఆయుర్దాయమో దాని లోపే చక్కగా బలంగా మనందరికీ కూడా అనుగ్రహించబోతున్నారు. కాబట్టి అలాంటి విధుశేఖర భారతీ స్వామి వారికి నేను హిందూ ధర్మం ఛానల్ ఇక్కడి నుంచే అందరి పక్షాన సాష్టాంగ ప్రణామాలు తెలియపరచుకుంటున్నాను.